ప్రైజ్ ది లార్డ్. యోహాను భక్తుడు రాసినటువంటి రెండో పత్రికకు పరిచయం చేయకముందు ఒక చిన్న మాట చెప్పాలి. రెండో పత్రిక మూడో పత్రిక పరిచయం అవసరం లేదులే అని అనుకున్నాను. కానీ దాన్ని ధ్యానం చేసే కొద్దీ ఆ 13 వచనాలు పదే పదే చదవటం బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి నేను గొప్ప విషయాలు మీతో కలిసి పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. క్రైస్తవులంగా మనము ఇతరులకు ఆతిథ్యం ఇవ్వటం, పరదేశులకు యాత్రికులకు సహకరించడం అనేది మనకున్నటువంటి అలవాటు. ప్రేమను వ్యక్తం చేయటం అనేది మనకు ఉండాలి. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఒకవేళ మనం మోసగించబడినట్లయితే, వాళ్ళు ఒక భోజనం చేసి వెళ్ళిపోతేనో లేకపోతే కాస్త డబ్బులు తీసుకెళ్తేనో పర్వాలేదు. అయితే వారు మన మీద ఒక చెడు ప్రభావాన్ని చూపించినట్లయితే, అది నిత్యత్వాన్ని కూడా చెడగొట్టేదైతే చాలా భయంకరం కదా. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్నే మనము రెండో పత్రిక మూడో పత్రికలో మనము ధ్యానం చేయబోతున్నాం. అపోస్తలుడైనటువంటి యోహాను రెండో పత్రికలో ఈ విధంగా ఆతిథ్యం గురించి ఆయన కొన్ని నిబంధనలు, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి షరతులు, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి భయాలు తాను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. హిస్ కన్సర్న్ అది ఒక గుంపుకు రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే మూడో పత్రిక మళ్ళీ వేరుగా మనం ధ్యానం చేస్తాం. కానీ దాంట్లో ఒక వ్యక్తికి రాస్తున్నాడు. ఆ వ్యక్తిని ఆ విధంగా ఆతిథ్యాన్ని ఇవ్వటాన్ని బట్టి అభినందన ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఈ రెండు పత్రికలు మనం కలిపి చదివినట్లయితే మనకి చక్కటి అర్థం దొరుకుద్ది. కానీ మనం మాత్రం ఇప్పుడు సమయాన్ని బట్టి వేరువేరుగానే ధ్యానం చేయబోతూ ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి ఈ 3 పత్రికల్లో మొదటి పత్రికను చదవటం, ధ్యానం చేయటం, ప్రసంగాలు చేయటం, ఇతరులకు సలహాలు ఇవ్వటం విషయంలో అనేక పర్యాయాలు దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ రెండో పత్రికను మూడో పత్రికను ఆల్మోస్ట్ బహుశా మర్చిపోతూ ఉంటారేమో. కానీ ఎందుకు మర్చిపోతారో తెలియదు. చాలా చిన్న పుస్తకాలనా, లేకపోతే దాంట్లో నేర్చుకునేది ఏదీ లేదనా. ఒకవేళ రెండో పత్రిక గురించి మీరు నన్ను ప్రశ్నలు అడిగితే నేను 3 కారణాలు చెప్తాను ఈ రెండో పత్రికను మనం ధ్యానం చేయాలి అని. మొదటి కారణం ఏంటంటే, ఇట్ ఈస్ ఇన్ ద క్యానన్ అండ్ ఈజ్ హోలీ స్క్రిప్చర్స్. అది క్యానన్లో ఉన్నది, అంటే దేవుని యొక్క వాక్యము అని మనకి అందించబడినటువంటి దైవ గ్రంథములో ఉన్నది. కాబట్టి మనం దాన్ని కూడా సమానమైన విలువిస్తూ ధ్యానం చేయాలి. రెండోది, ఈ రెండో పత్రిక మొదటి పత్రికకు అనుబంధంగా ఉంటుంది, కవర్ లెటర్గా ఉంటున్నది. ఎందుకు అనంటే, ప్రేమ, సత్యము, అబద్ధ బోధకుల గురించి ఉన్నటువంటి కొన్ని వార్నింగ్స్, అపోహలు, భయాలు, అవి ఈ రెండు పత్రికల్లో కూడా ఒకే విధంగా ఉన్నాయి. అందుకనే ఈ రెండో పత్రికను మనం ధ్యానం చేయాలి. మూడోది, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ అప్లికేషన్ రిగార్డింగ్ హాస్పిటాలిటీ. ఆతిథ్యం విషయంలో క్రియాశీలకంగా మన జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవాలో దీంట్లో ఇవ్వటం అనేది జరిగింది. అందుకనే ఈ 3 కారణాలతో ఈ పత్రిక మనం ధ్యానం చేయాలి. ఈ పత్రికలు ఎఫెసు పట్టణం నుంచి ఆయన దేవుని వాక్యాన్ని అక్కడ బోధిస్తున్నప్పుడు, పాస్టర్గా ఉంటున్నప్పుడు, అపోస్తలుడిగా ఉంటున్నప్పుడు రాసినట్లు మనం ఇదివరకే చూసాం. ఈ రెండో పత్రిక దేవుని వాక్యమని యోహాను భక్తుడు రాశాడని, అది చాలా ప్రభావితమైంది అని అనటానికి మొదటి 200 లేదా 300 సంవత్సరాల్లోనే అనేక మంది భక్తులు ఈ యొక్క పత్రికల్లోంచి వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. మొట్టమొదటిగా యోహాను శిష్యుడు, స్మిర్నలో బిషప్గా ఉంటున్నటువంటి పాలికార్ప్, క్రీస్తు శకం 68 నుంచి 155 వరకు ఉన్నాడు. ఆయన 7వ వచనాన్ని తాను ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రస్తావించాడు. పాలికార్ప్ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన ప్రస్తావించాడు. పాలికార్ప్ యొక్క శిష్యుడు ఇరనస్ లాయన్ అనేటువంటి ప్రాంతానికి బిషప్గా ఉంటున్నాడు. క్రీస్తు శకం 130 నుంచి 200 దాకా ఆయన ఉన్నాడు. ఆయన అగెయిన్స్ట్ హెరసీస్ అనేటువంటి తాను రాసినటువంటి పుస్తకంలో 7వ వచనం నుంచి 11వ వచనం దాకా ఉన్నటువంటి భాగాన్ని ఆయన ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉంటాం. అలెగ్జాండ్రియాకు చెందినటువంటి క్లెమెంట్ ఆయన అడంబ్రేషన్స్ అనేటువంటి పుస్తకంలో యోహాన్ రాసినటువంటి ఈ రెండో పత్రికను తాను ప్రస్తావించాడు. ఆయన క్రీస్తు శకం 150 నుంచి 215 దాకా ఉన్నాడు. డైనీషియస్, అలెగ్జాండ్రియాకు చెందినటువంటి వ్యక్తి, 200 నుంచి 260 దాకా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి యోహాను భక్తుడే ఈ 3 పత్రికలు రాశాడని
చాలా స్పష్టంగా ప్రస్తావించాడు. కాబట్టి దీంతో అర్థమవుతుంది ఇది యోహాను భక్తుడే రాశాడని. సరే, ఈ పత్రిక మనం మొదటి వచనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది. ఈ అమ్మగారు ఎవరు అన్న దాని గురించి రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. జెరోమ్ అనేటువంటి ఆయన 3వ శతాబ్దం చివరిలో ఉండేవాడు. 4వ శతాబ్దంలో బైబిల్ని లాటిన్ భాషలోకి తర్జుమా చేశాడు బెత్లెహేంలో ఉండి. ఆయన ఏమంటాడంటే, అమ్మగారు అని ఆయన రాసినటువంటి ఈ మాటకు అర్థము ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘానికి అని అంటూ ఉన్నాడు. లైట్ఫుడ్ అండ్ బ్రూక్స్ వాళ్ళు ఇరువురు రాసినటువంటి పుస్తకంలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంఘాన్ని ఆయన సూచిస్తూ రాశాడు. ఇట్స్ ఎ పర్టిక్యులర్ చర్చ్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. వుడ్స్వర్త్ అనేటువంటి ఆయన పేతురు భక్తుడు తాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి బబులోను అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఆయన బబులోనికి రాశాడు, అంటే రోమ్ పట్టణానికి రాశాడు అని చెప్తూ ఉన్నాడు. A.T. రాబర్ట్సన్ ఏమంటాడంటే, ఇది ఒక సర్క్యులర్ లెటర్, అందరికీ రాసినటువంటి విషయం కాబట్టి దీన్ని అందరూ చదువుకోవాలి అని అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది విపరీతమైనటువంటి ధోరణ కూడా ఆలోచించారు. ఏమనంటే, ఎలక్టా అని లేకపోతే సైరియా అనేటువంటి ఒక స్త్రీకి ఈయన రాస్తూ ఉన్నాడు అనేసి. అయితే దాన్ని చాలామంది తోసిపుచ్చేశారు. ఏది అయినప్పుడు కూడా ఈ 2వ పత్రిక ఇట్ ఈస్ ద మినీ వర్షన్ ఆఫ్ ద ఫస్ట్ అపోజల్స్. మొదటి పత్రికకు ఇది మినీ అని చెప్పాలి. ఎందుకనంటే ఈ పత్రికలో ఉన్నటువంటి 18 వచనాల్లో 8 వచనాలు మొదటి పత్రికలో ఉన్నటువంటి విషయాలకి చాలా సమీపంగా ఉన్నట్లు మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని మినీ వర్షన్ ఆఫ్ ది ఫస్ట్ ఎపిసోడ్, మొదటి పత్రికకు సంక్షిప్తంగా ఇది ఉన్నది అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది భక్తులు కామెంటేటర్స్ ఈ 2వ పత్రికకు వాళ్ళు ఇచ్చినటువంటి అవుట్లైన్ మేము ముందు పెడతాను. వార్న్ విఎస్పి మొదటి 3 వచనాలు గ్రీటింగ్స్ అని అనుకుంటే, ప్రాక్టైసింగ్ ద ట్రూత్ సత్యాన్ని సాధన చేయటం అనేది 4 నుంచి 6 అంటే, ప్రొటెక్టింగ్ ద ట్రూత్ సత్యాన్ని కాపాడుతూ అనేది 7 నుంచి 11 అనుకుంటే, క్లోజింగ్ రిమార్క్స్గా 12 నుంచి 13 దాకా రాస్తూ ఉన్నాడు. బేకర్ ఎక్సిజిటికల్ కామెంటరీలో 4 నుంచి 8 దాకా జాన్స్ జాయ్ ఎట్ కన్సర్న్, యోహానికి ఎంతో సంతోషం ఉన్నది కానీ తనకి కొంచెం ఆందోళన ఉంది. 9 నుంచి 11 దాకా జాన్స్ వార్నింగ్, యోహాను ఇచ్చేటువంటి హెచ్చరిక అని అంటూ ఉన్నాడు. కాన్స్టాంటైన్ క్యాంబల్ అనేటువంటి ఆయన వాకింగ్ ఇన్ ద ట్రూత్, వాకింగ్ ఇన్ లవ్, వాచ్ అవుట్ ఫర్ డిసీవర్స్. వాకింగ్ ఇన్ ద ట్రూత్ సత్యంలో నడవటం, వాకింగ్ ఇన్ లవ్ ప్రేమలో నడవటం, వాచ్ అవుట్ ఫర్ డిసీవర్స్ ఈ యొక్క వంచకులు మోసగించేటువంటి వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని 3 భాగాలుగా విభజించాడు. జాన్ మెకార్థర్ మొదటి 3 వచనాలకి ద బేసిస్ ఆఫ్ క్రిస్టియన్ హాస్పిటాలిటీ, క్రైస్తవ ఆతిథ్యానికి ఆధారం మూలం అని మొదటి 3 వచనాలకి ఆయన ఇస్తే, తర్వాత 3 వచనాలకి ద బిహేవియర్ ఆఫ్ క్రిస్టియన్ హాస్పిటాలిటీ, క్రైస్తవ ఆతిథ్యానికి ప్రవర్తన నడవడి అని అనుకుంటే, ద బౌండ్స్ ఆఫ్ క్రిస్టియన్ హాస్పిటాలిటీ, తర్వాత 4 వచనాలకి పరిమితం సరిహద్దు ఈ యొక్క క్రైస్తవ ఆతిథ్యానికి అనుకుంటే, చివరి 2 వచనాలు క్రిస్టియన్ హాస్పిటాలిటీ యొక్క బ్లెస్సింగ్స్ అంటాడు, ఆశీర్వాదం. బేసిస్, బిహేవియర్, బౌండ్స్ అండ్ బ్లెస్సింగ్స్, ఇది జాన్ మెకార్థర్ గారు ఇచ్చినటువంటిది. అవుట్లైన్ బైబిల్లో ది కమెండేషన్ టు ది చోజన్ లేడీ, ఎంపిక చేయబడినటువంటి ఆ యొక్క వ్యక్తికి అభినందనలు మొదటి 3 వచనాలు అనుకుంటే, ఛాలెంజెస్ తర్వాత 3 వచనాలు ఆమె ముందు ఉన్నటువంటి సవాళ్ళు, ద కాషన్స్ తర్వాత తనకి ఇవ్వబడినటువంటి హెచ్చరికలు, కంఫర్ట్స్ చివరి 2 వచనాల్లో తనకి ఇవ్వబడినటువంటి ఆదరణ. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇవ్వదలుచుకున్నటువంటి అవుట్లైన్ ఈ విధంగా ఉంది. మొదటి 3 వచనాలు బ్లెస్సెడ్ బికాజ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్, ప్రేమను బట్టి సత్యాన్ని బట్టి మనము ఆశీర్వదించబడుతున్నాం. మొదటి 3 వచనాలు. 4 నుంచి 6 దాకా బౌ డౌన్ టు ద ట్రూత్ ఇన్ లవ్, సత్యానికి ప్రేమతో మనల్ని మనం అప్పగించుకోవాలి, లేకపోతే విధేయత చూపించాలి. బౌ డౌన్. బివేర్ ఆఫ్ దోస్ అగెయిన్స్ట్ ట్రూత్ 7 నుంచి 11 దాకా, సత్యానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ విషయంలో జాగ్రత్త. 12, 13 వచనాలు బ్లెస్సింగ్ ఇన్ లవింగ్ ఫెలోషిప్, ప్రేమపూరిత సహవాసంలో ఉన్నటువంటి ఆశీర్వాదం. బ్లెస్సెడ్ బికాజ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్, బౌ డౌన్ టు ద ట్రూత్ ఇన్ లవ్,
బివేర్ ఆఫ్ దోస్ అగైన్స్ ట్రూత్, బ్లెస్సింగ్ ఇన్ లవింగ్ ఫెలోషిప్. ఈ విధంగా మనం చూడగలుగుతాం. కాస్త విస్తృతంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 3 వచనాల్లో సత్యము, ప్రేమ తాను ఏదైతే ఎప్పుడు బోధిస్తూ ఉంటాడో యోహాను, అదే పదజాలాలు ఇక్కడ కూడా ఉన్నాయి. తాను రచనల్లో ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడని సువార్తల్లో రాశాడు, దేవుడే ప్రేమై ఉన్నాడని తాను పత్రికల్లో రాశాడు. ఆ రెండింటిని ఇక్కడ మిళితం చేస్తూ సత్యము, ప్రేమ అని కలుపుతూ ఉన్నాడు. 3వ వచనం చదువుతున్నాను. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడకు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు, కనికరమును, సమాధానమును మనకు తోడగును అని అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తును కలిగి ఉండటం అనంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండటం. దేవుని యొక్క దీవెనలు మనకి ఏ విధంగా అందించబడ్డాయంటే యేసుక్రీస్తు ద్వారా అనేది. ట్రూత్, సత్యము అనేటువంటిది ఈ 3 వచనాల్లో 4 సార్లు ఉపయోగిస్తే ప్రేమ అనేది 2 సార్లు ఉపయోగిస్తున్నాడు. దైవికమైనటువంటి ప్రేమ, సత్యము ఈ 2 కలవాల్సిందే. ఎందుకంటే సత్యమును యేసుక్రీస్తు అని గ్రహించినప్పుడు, దాన్ని ప్రేమపూరితంగా అనుభవించినప్పుడే ఆ నిత్య జీవాన్ని మన జీవితంలో అనుభవించగలుగుతాం. ఈ యొక్క 3 వచనాలను బట్టి నేను ఒక చిన్న సంఘటన మీ ముందు పెడదాం అనుకుంటున్నాను. డానియల్ వెబ్స్టర్ డిక్షనరీ రాసినటువంటి వ్యక్తి ఒకసారి బాస్టన్లో కొంతమందితో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు యూనిటేరియన్స్ అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడని, త్రిత్వాన్ని తృణీకరించేవాళ్ళు. యేసు ప్రభు వారిని దేవుడు అని అంగీకరించరు. వాళ్ళు ఒక మనిషి, గొప్ప మనిషి, ఒక మాదిరికరమైన మనిషి అని మాత్రమే అంగీకరిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ప్రశ్న అడిగారంట, యేసుక్రీస్తు దేవుడు, మానవుడు, యేసే క్రీస్తు అని ఒప్పుకుంటున్నావు కదా, ఈ 2 ఏ విధంగా కలిసి ఉన్నాయో నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు బాగా చదువుకున్న వ్యక్తివి కదా అని అడిగితే ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏంటి తెలుసా? ఐ కెనాట్ కాంప్రహెండ్, నేను దాన్ని అర్థం చేసుకోలేను, దాన్ని మీకు చెప్పలేను అని అన్నాడు. ఆ తర్వాత అక్కడ ఇంకో మాట అన్నాడు, ఐ ఫీల్ అండ్ ఐ నో దట్ ఐ నీడ్ ఏ సూపర్ హ్యూమన్ సేవియర్. నాకు ఒక విషయం బాగా అర్థమవుతుంది, నేను గ్రహించాను. ఏంటనంటే నన్ను రక్షించేటువంటి వాడు సాధారణమైనటువంటి మనిషి అయి ఉండడానికి వీల్లేదు. హీ మస్ట్ బి సూపర్ హ్యూమన్. అదే విషయాన్ని ఈ విషయంలో ఇక్కడ మనకి యోహాను భక్తుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు సత్యము, ఆయన ప్రేమను మన జీవితంలో అనుభవించినప్పుడే తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెనలు మన జీవితంలో కృపగాను, సమాధానంగాను అనుభవించగలుగుతాం. ఇది 3 వచనాలు. 4వ వచనం నుంచి 6వ వచనం దాకా ఒక విధంగా చూసినట్లయితే 2వ అధ్యాయం 7 నుంచి 11 దాకా ఏం చదువుతామో దాన్ని ఇక్కడ సంక్షిప్తంగా చదువుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఏ అనంటే 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 2వ అధ్యాయం 11వ వచనం దాకా వాకింగ్ ఇన్ లైట్, వాకింగ్ ఇన్ లవ్, దేవుని యొక్క వెలుగులో నడవటం, దేవుని యొక్క ప్రేమలో నడవటం అనేది అక్కడ బోధించాడు. ఇక్కడ కూడా అదే మాటలు చెప్తున్నాడు. వాకింగ్, నడత లేకపోతే ప్రవర్తన మన జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అన్నదానికి సాదృశ్యంగా ఉంటున్నది. అయితే ఈ విషయం కొత్తగా ఏమీ రాయట్లేదు. దేవుని యొక్క ప్రేమను, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఇది కొత్త ఆజ్ఞ అనేటువంటి మాట సువార్తలో చెప్పాడు, మొదటి పత్రికలో చెప్పాడు, ఈ 2వ పత్రికలో చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34 నుంచి 35 దాకా, మొదటి యోహాను 2వ అధ్యాయం 7 నుంచి 11 దాకా. కాబట్టి దేవుని వెలుగులో నడవటం, దేవుని ప్రేమలో నడవటం అనేది మొదటి పత్రికలో రాస్తే, సత్యంలో నడవటం, ప్రేమలో నడవటం అనేది 2వ పత్రికలో రాస్తున్నాడు. దేవుని వెలుగు ఒక విధంగా వాస్తవాన్ని వెలికి తీసేది. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఏమాత్రం లేదు. ఆయన వెలుగు, ఆయన పవిత్రత ఒకదానికొకటి సాదృశ్యంగా ఉంటున్నాయి. సత్యము, పవిత్రత, సత్యము, వెలుగు ఇవన్నీ కూడా ఒకే అంశాన్ని వేరువేరు కోణాల్లో ప్రస్తావిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సత్యము అనేది మనము దేన్ని నమ్మాలి అనేది బోధిస్తూ ఉన్నట్లయితే, ప్రేమ అనేది ఎలా నడవాలి అనేది బోధిస్తూ ఉన్నది. దేన్ని నమ్మాలి, ఎలా నడవాలి, వాట్ టు బిలీవ్ అండ్ హౌ టు బిహేవ్, ఈ రెండింటిని కలిపితే కనుక మన యొక్క నడవడి వచ్చేదిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. వాకింగ్ ఆల్సో మీన్స్ ప్రాక్టీసింగ్ వాట్ ఎ పర్సన్ హ్యాస్ లెర్న్డ్. నడవడి అనేది తన జీవితంలో ఏమైతే నేర్చుకున్నాడో ఒక వ్యక్తి, దాన్ని జీవితంలో కలిగి ఉండటం అనేది. ఈ యొక్క నడవడి
ప్రవర్తన అనేది ఇట్స్ అ విల్ఫుల్ ఒబీడియన్స్ విచ్ ఇస్ బికాస్ ఆఫ్ లవ్. పరిపూర్ణమైనటువంటి విధేయతతో ఇష్టపూరితంగా ఇచ్ఛపూర్వకంగా చేసేది కాబట్టి అది ప్రేమతో కూడిందే. దీన్నే మోషే లేవీలకు రాసిన లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనం 7 నుంచి 11 దాకా మీకు ఒక కొత్త ఆజ్ఞని ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడేమో పాత ఆజ్ఞనే ఇస్తున్నాను అంటున్నాడు. దీనికి ఒకదానికి ఒకట వైవిధ్యమా? కానీ కాదు, ఇది పాత ఆజ్ఞే. కానీ యోహాను భక్తుడు తాను సువార్తల్లో రాసినప్పుడు కానీ మొదటి పత్రికలో రాస్తున్నప్పుడు కానీ ఆయన కొత్తగా నొక్కి చెప్తున్నాడు, కొత్తగా నొక్కి ఒక్కాణించి చెప్తున్నాడు. ఎందుకంటే కొత్త ఉదాహరణ మనకు దొరికింది యేసుక్రీస్తులో. న్యూ ఎగ్జాంపుల్, న్యూ ఎంఫసిస్ ఇన్ జీసస్ క్రైస్ట్. మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుటయే ప్రేమ, ఆయనకి విధేయత చూపించుటే ప్రేమ. ఇన్ దిస్ షార్టెస్ట్ స్టేట్మెంట్ ఆల్ ద త్రీ థీమ్స్ 3 ఉద్దేశాలు కూడా కలిసి ఉన్నాయి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. ప్రేమ అనేది ఉన్నది, నడుచుట అనేది ఉన్నది, అది విధేయత. ఆజ్ఞ అనేది ఉన్నది, అది సత్యం. ఆ 3 మిళితమై ఉండటం అనేది మనం చూస్తున్నాం. సత్యాన్ని చాలా ఎక్కువగా నొక్కి వక్కాణించాడు ఈ యొక్క పత్రికలో. ఎందుకనంటే ఆయన అబద్ధం గురించి ఇప్పుడు రాయబోతున్నాడు కాబట్టి. మొదటిది బ్లెస్సెడ్ బికాస్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్. మనము దేవుని యొక్క ప్రేమ సత్యముని బట్టి ఆశీర్వదించబడుతున్నాం. బౌ డౌన్ టు ద ట్రూత్ ఇన్ లవ్. సత్యానికి ప్రేమతో మనము తల ఉంచుతాం, విధేయత చూపిస్తాం. మూడోది బివేర్ ఆఫ్ దోస్ హూ ఆర్ అగెయిన్స్ట్ ట్రూత్. బివేర్ ఆఫ్ దోస్ హూ ఆర్ అగెయిన్స్ట్ ట్రూత్. సత్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ విషయమే జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. డిసీవర్ ఈజ్ వర్స్ దెన్ ఫాల్స్ టీచర్. అబద్ధ బోధకుల కంటే మోసగాడు, వంచకుడు చాలా ఘోరం. ఎందుకనంటే అబద్ధ బోధకులు బహుశా పాపం వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో దాన్నే బోధిస్తున్నారేమో. వాళ్ళు అబద్ధం బోధిస్తున్నారు అనే విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. దే మే నాట్ బి నోయింగ్. వాళ్ళు తెలియకుండానే ఆ విధంగా బోధిస్తూ ఉన్నారేమో. అయితే వంచకుడు అలాంటి వాడు కాదు, డిసీవర్ అలాంటి వాడు కాదు. ఎందుకనంటే వాడికి తెలుసు వాడు సత్యం ఏం నమ్ముతున్నాడో తెలుసు. మనుషుల్ని అబద్ధ బోధలో నడిపించాలి అని నిశ్చయించుకున్నాడు కాబట్టి వాడు వంచకుడు అని అన్నాడు. వంచకులు దే డినై దట్ జీసస్ ఈజ్ క్రైస్ట్. యేసే క్రీస్తు అని వాళ్ళు తృణీకరిస్తూ ఉంటారు. నాస్టిసిజం గురించి మొదటి పత్రిక గురించి చెప్పినప్పుడు చెప్పాను కదా, వాళ్ళు బోధించేది అదే. ఈ నాస్టికులు వాళ్ళు ఏమని బోధిస్తారంటే దేవుడు ఈ లోకంలో శరీరధారి అయి రావడానికి వీల్లేదు. యేసుక్రీస్తు కాదు, యేసే ఈ లోకంలో పుట్టాడు, బాప్తిస్ము తీసుకున్నప్పుడు క్రీస్తు ఆయనలో ప్రవేశించాడని, గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు క్రీస్తు తను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి బోధ కొంతమంది బోధించేవాళ్ళు ఉంటూ ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు, సంఘములో కొంతకాలం విశ్వాసాలుగా చలామణి అయ్యి ఆ తర్వాత బయటికి వెళ్ళి ఈ విధంగా బోధించడం మొదలుపెట్టారు. సంఘములో నుంచి లోకములోకి వెళ్తున్నారు. అది యోహాన్ చెప్పాడు, యోధా చెప్పాడు, పేతురు భక్తుడు కూడా చెప్తూ ఉన్నాడు. యోహాను మొదటి పత్రికలో ఈ విషయాన్ని చెప్పాడు, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు, యూదా తాను రాసిన ఒక్క అధ్యాయంలో కూడా తాను రాయటం మొదలుపెట్టాడు. ఈ యొక్క అంత్యక్రీస్తు ఒక నూతన క్రీస్తుని ఆయన సృష్టిస్తూ ఉన్నాడు. ఆ నూతన క్రీస్తు నిజమైనటువంటి క్రీస్తు వాడు కాదు. ఈ వ్యక్తి యొక్క బోధనలు కనుక, ఈ వ్యక్తుల యొక్క బోధనలు కనుక మనం అనుకరించినట్లయితే ముందుకెళ్ళటం మానేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. దాన్నే 10వ వచనంలో రాస్తున్నాడు, ఎవడైనాను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. అలాంటి వాళ్ళు కనుక మీ దగ్గరకు వస్తే మీ ఇంట చేర్చుకొనవద్దు అని అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇల్లు అనేటువంటి మాట దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక మొదటి 300 సంవత్సరాల్లో ఇళ్లల్లోనే ఆరాధన నడుస్తూ ఉండేది. వాటిని హౌస్ చర్చెస్ అనేవాళ్ళు. కాబట్టి చాలా సందర్భాల్లో ఒక కుటుంబం ఉండేటువంటి ఇల్లు అని మనం అనుకోకర్లేదు. ఒక చిన్న గుంపు కూడుకునేటువంటి హౌస్, దాంట్లోకి చేర్చుకోవద్దు. అది ప్రాథమికంగా మనము అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లోకి చేర్చుకున్నా వాళ్ళకి భోజనం పెట్టచ్చు, వాళ్ళకి మంచి చెడ్డలు చూడొచ్చు, కానీ వాళ్ళని బోధించడానికి మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
వాళ్ళ మాటలు మాత్రం మనం వినటానికి ప్రయత్నం చేయకూడదు. దాన్ని ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో మనము అర్థం చేసుకోవాలి. ఒకవేళ తప్పుడు బోధలు బోధించే వాళ్ళు వచ్చినట్లయితే మీరు రండి, భోంచేయండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, వెళ్ళిపోండి. అంతేగాని మీ బోధ మీతోనే ఉంచుకోండి, మాకు చెప్పొద్దు. ఎందుకు అనంటే వాళ్ళ బోధ విన్నప్పుడు మన యొక్క మనసు పాడైపోయే పరిస్థితి ఉన్నది. మార్మన్స్ కానీ, యెహోవా సాక్షులు కానీ, బ్రెన్హామిజం వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు తప్పుడు బోధలు బోధించే వాళ్ళని కనీసం దగ్గరికి కూడా రానివ్వకుండా ఉంటే మంచిదేమో అని అనిపిస్తూ ఉంటుంది. బిల్లీ గ్రహాం గారు అలాగే చెప్తారు. అలాంటి వాళ్ళు మా ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళకి చేతులు జోడించి దండం పెట్టి నేను పంపించేస్తాను అని అంటూ ఉన్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధమైనటువంటి జాగ్రత్తను మనం వహించినప్పుడు చివరి 2 వచనాల్లో ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమతో కలిగినటువంటి ఆ సహవాసంలో సంతోషం పరిపూర్ణమవుతుంది అన్నట్లు చెప్తున్నాడు. మీ సంతోషం పరిపూర్ణమవునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడాలని నిరీక్షించుతున్నాను. దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో ఉండేటువంటి సహవాసం మనకి సంతోషాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఇదే మొదటి అధ్యాయం మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం మనకు సంతోషాన్ని ఇస్తుంది. దేవునితో సహవాసం లేని వాళ్ళతో మనము సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తే అది గందరగోళానికి, భయానికి, క్షోభకు దారితీస్తుంది. కాబట్టి దేవునితో చక్కటి సంబంధం, సహవాసం కలిగి ఉన్నప్పుడు అబద్ధ బోధకుల్ని గుర్తించగలుగుతాం. వాళ్ళతో ఎక్కడి దాకా మనం మెలగలుగుతామో అక్కడ దాకా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ.